41వ అధ్యాయము యెషయా గ్రంథము. ఒకసారి అందరూ చూడండి, వాక్యం మీకు ఎలా అర్థమవుతుందో, మీరేమి వినాలనుకుంటున్నారో దాన్ని జాగ్రత్తగా మనస్కరించకపోతే మీకేమర్థం కాదు. మీరు ఫార్మాలిటీగా వినటానికి అయితే ఈ మాటలు అక్కర్లేదు. మీ అంతటా మీరు ఏం చేసుకున్నామంటే కుదరదు. దేవుడు ఏం చెప్తే అది వినాలి. ఇశ్రాయేల్ అలాగే చేశారు. వాళ్ళు లోకాచారాల ప్రకారం నడుచుకోవటం ఎలాగో ఆ విధంగా ప్రవర్తించారు. కాబట్టి ఆచార వ్యవహారాల ప్రకారంగా జీవిస్తాము, అదే మా భక్తి చూడు అని చెబితే దేవుడు ఇష్టపడలేదు. వారి అంతాన్ని చూశాడు. అందుకనే మీకు 41వ అధ్యాయం ఏమర్థం ఇస్తుంది అంటే, మొదటి వచనాల ప్రకారంగా చూసుకుంటే దేవుడు ఎవరిని మందిరాన్ని ఏర్పాటు చేయమన్నాడు, ఎందుకు ఏర్పాటు చేయమన్నాడు, దానికి ఏంటి అంత అవసరం, అవన్నీ ఆయన చెప్పారు. చెబుతూ విగ్రహాల గురించి చెప్పాడు ఆయన. మనలో కూడా ఎవరినో చూసి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్న విగ్రహాలను వెక్కిరించడం నేర్చుకున్నాం, కానీ మనలో దినదినము పెరిగిపోతున్న విగ్రహాలని మనం గుర్తించలేకపోతున్నాం. నిజం, మనలో ఉన్న విగ్రహాన్ని ఆయన వ్యభిచారంతో పోల్చాడు. తప్పదు చెప్పాలి, ఎందుకంటే ఇది ఆయన చెప్పిన మాట. మనం అసలు ఇష్టపడని మాట, ఒప్పుకోని మాట, మనలో దినదినము అభివృద్ధి పొందుతూ మనల్ని పొడుచుకునేలాగా, మనమే నాశనం చేసుకునేలాగా, మన జీవితంలో మనమే రాంగ్ రూట్స్ పెట్టుకునేలాగా మన వ్యవహార శైలిలు ఉండటం దురదృష్టకరం. దాన్ని గుర్తు చేయటానికే విగ్రహాల గురించి మాట్లాడాడు. ఆ విగ్రహం గురించి మీతో మాట్లాడటానికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నుంచి. జనులు ఏం చేస్తున్నారు? మీరు కూడా ఇక్కడ అలాగే వచ్చారేమో బహుశా, లేదంటే నేను వచ్చానేమో. తినేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే నేను తీసుకుంది బాప్తీసం. నేను తప్ప ఎవరు తీసుకుంటారు, నేను తప్ప ఎవరు చేస్తారు అనుకుంటున్నా మనకి దేవుడు చెప్తున్నాడు, తినటానికి తాగటానికి కూర్చుండి ఆడటానికి లేచారు కదా, వారిలో కొందరి వలె. ఏముంటుంది అక్కడ? వారిలో కొందరు అంటే దేవుడు అందరూ రండి, అందరూ వినండి, అందరూ మీ జీవితాలు మార్చుకోండి అని చెప్పిన సమయాన్ని వారు వృధాగా దేనికి? తినటానికి, తాగడానికి. అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావాలి? ఇంట్లో ఉండొచ్చు కదా. దేవుడు పరిచర్యకి భంగం కలుగుతుంది అన్నప్పుడు మీరు రావడం, మీకు ఇబ్బంది అయినప్పుడు రావాల్సిన అవసరం లేదు కదా. మీరు ఇక్కడ కూర్చోలేనప్పుడు, నిలబడలేనప్పుడు, దేవుని మాటను భరించలేనప్పుడు ఎక్కడికైనా అవసరం. సో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించుకోకపోతే మీకు ఇవ్వబడిన ఆయుష్ కాలం మొత్తం మీకు శాపకరం అవుతుంది. అందుకే అంటున్నాడు, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై. ఎవరికో చెప్పాడు, ఎవరినో అంటున్నాడు, మనకు కాదు. మాదే ఉంది, లైఫ్ తినడానికి ఉంది, తాగటానికి ఉంది, ఉండటానికి ఉండింది, మా జీవితం అంతా హ్యాపీగా పోతుంది అనుకుంటున్న వాళ్ళని గడ్డి తినిపించాడు దేవుడు. ఎవరో తెలుసు? అతను రాజుని ఏం తినిపించాడు? గడ్డి. అంత సమర్థుడా దేవుడు అంటే అంతకు మించి, నీ ఊహకు అందడు, నీ లెక్కకు అందడు. ఆయన అంత గొప్పవాడైన ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను బాగా ఉండరా, నేను చెప్పిన లెక్కల ప్రకారం అని చెప్పినప్పుడు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని చూపించి మరి ఇవన్నీ నా వల్ల కలిగినవి కదా, నా కొరకు
జరిగినవి కదా, నా ఇష్ట ప్రకారం జరగాలి అనుకునే ప్రతి ఒక్క మూర్ఖ మనస్తత్వాన్ని తొక్కి పెట్టి మరి ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, నీలో విగ్రహం ఉండింది, విగ్రహారాధికులై ఉండకుడి, మరి 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరించొద్దు. నేనేదో కథలు చెప్పను, నన్ను నేను మెప్పించుకోవడానికి చెప్పను, నాకు అసలు అవసరం లేదు. నేను ఎందుకు మీ ముందుకు రావాల్సి వచ్చింది అంటే, దేవుని మాటని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మరి నాకు ఇచ్చిన తలాంత లాంటిది, దాన్ని నేను దాచిపెట్టుకోలేను, ఎందుకంటే తీర్పులోనికి వెళ్ళాలి. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారి వలె మనము వ్యభిచరించకూడదు. మేమేం వ్యభిచారం చేశామని నా మీదకి రాకండి. ఇది దేవుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం. దేవునికి మీకు మధ్యలో ఉన్న మధ్యవర్తిని మాత్రమే. సో మీకేం చెప్తున్నాడంటే దేవుడు, వారు ఏం చేశారు? తినటం ఒక విగ్రహమా, తాగటం ఒక విగ్రహమా, ఆడటం కూడా విగ్రహమా? ఎస్, మీ గురించే అయి ఉంటుందేమో. నన్ను మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు, ఎందుకంటే లోకంలోనికి వచ్చిన మహాప్రభువుకే పూలమాలలో రెడ్ కార్పెట్ లేదు కాబట్టి నాకేదో వేసేస్తారు, నన్ను బాగా చెప్తున్నావు అన్న వాళ్ళ దగ్గరే నేను ఎక్కువ భయపడతాను. ఏం చెప్తారు? భయపడి మీరు నన్ను భయపెట్టి రెగ్యులేట్ చేసి ఏం చేయగలరు? దేవుడితో పోట్లాడుతున్నట్టు. వ్యభిచారం అనే మాట దేవుడే పదప్రయోగం చేశారు అంటే ఎంత లో గ్రేడ్ అయిపోయింది మీ జీవితం దేవుని ఎదుట. తినటం విగ్రహం, తాగటం విగ్రహం, ఆడటం కూడా విగ్రహం. దేవుడి దగ్గర ఇవన్నీ చెల్లవు. నువ్వు వచ్చావా దేవుని పని చెయ్యాలి, కుదరదా రానవసరం లేదు. ఇది దేవుడే చెప్పండి. ఎవడు రమ్మన్నాడు? దేవుడు అడుగుతున్నాడు, ఎవడు రమ్మన్నాడు నిన్ను? వారి వల్లే మనము వ్యభిచరింపక ఎందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఏమిటి నాయన వ్యభిచారం అంటే? 7వ వచనంలో చెప్పాడు, విగ్రహము వలె. ఏమిటి నాయన విగ్రహాలు అంటే? స్ట్రాటజిక్ కాదు, ఐడియల్స్ కాదు, వాటి గురించి కాదు నా ప్రాబ్లం. ఇశ్రాయేలీలైన మీరు ఇక్కడికి వచ్చి శ్రద్ధగా నా మాట వినాలి. కొంచెం తగ్గించుకోండి. శ్రద్ధగా నా మాట వినాలి. ఇదే ఆయన బాధ, ఇదే వినిన మీరు గై కొనాలి. ఇవి చెయ్యము, మేము తప్పెట్లు కొట్టిపోతాం, మాకు వచ్చిన పాట పాడతాము, మాకు వచ్చిన గాన సరిగమలు చూపించి వెళ్తామంటే ఆయనకు ఆ భక్తులు అవసరం లేదు. నిజం ఇది, బైబిల్లో ఉన్న మాట ఇది. కేవలం తింటేనే విగ్రహం అయిపోయిందంటే మానవ జీవితం, తాగడం వల్లే మనిషి జీవితం ఇలా వ్యభిచార జీవితం అయిపోయిందంటే మీ యొక్క స్థితిగతులు ఈ లోకంలో బాగున్నాయి అనుకుంటున్నారా? కేవలం మారుతావని పెట్టిన భిక్షది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ భిక్ష. నువ్వేమో రంగులతో లేకంటే ఆహారంతో నాకున్నవి అని నెబుకద్నెజరులాగా విర్రవీగే దుష్టత్వం. యేసు ఎందుకు పారిపోయాడండి? దుష్కార్యము. దేవుని ఎదుట ఈ దుష్కార్యము చేసి నేను ఎలా శాపగ్రస్తున్నవుతాను? ఎవరున్నారు ఇలాంటి భక్తులు ఈ రోజుల్లో? చెప్పండి, ఎవరున్నారు? ఎవరు ఉండరు. మీకు పూజ్యం చేయాలి, మీకు జపం చేయాలి, మీరు గొప్ప అని చెప్పాలి. బైబిల్ అలా చెప్పదు. మీరు రండి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అని చెప్తుంది. అందుకే అంటున్నాడంటే, వాళ్ళు ఆ విధంగా వ్యభిచరించటం వల్ల ఒక్క దినములోనే, వన్ డేలోనే 23,000 మంది. దేవుడు తలుచుకుంటే ఏమనుకుంటావు? నీ భవిష్యత్తు, నీ ఊపిరి ఉండదు. ఏం చేస్తావు? ఇక ఏం చేయగలవు చెప్పండి? ఒక్కటి చెప్పండి. మీలో విర్రవీగుతున్న దుష్టత్వానికి ఒక రీజన్ చెప్పండి. దేవుణ్ణి వదిలేసి తిరుగుతూ వేషధారణతో మీ జీవితాన్ని గడుపుతూ మేము భక్తులు అని చూపిస్తున్న మీ నాటక రంగాన్ని రక్తి కట్టించుకుంటున్న మీ జీవితాన్ని దేవుడు ఎందుకు పొడిగిస్తున్నాడు అనుకుంటున్నారు? మీరు వ్యభిచరిస్తున్నారు.
వ్యభిచారం ఏంటో అంటే ఒక స్త్రీ ఒక పురుషుడితో అక్రమ సంబంధం ఒక్కటే అని తెలిసిన మహాభక్తులం మనం. దేవుడి దృష్టిలో నన్ను విడిచి నా కొరకు బ్రతకకుండా నన్నే నమ్ముకున్నామని నటిస్తున్న మీరు తినటం మీకు హాబీ, తాగటం మీకు హాబీ, తిరిగి ఆడటం మీకు హాబీ. నన్ను తప్పించుకోగలరా మీరు? నన్ను తప్పించుకోగలరా అని అడుగుతున్నాడు దేవుడు. మీ వల్ల కాదు. అందుకే హింసిస్తున్నా. మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రతికి బట్ట కట్టలేరు. ఆకాశంకి వెళ్ళి ఉంటావా? ఏదో ఎలాన్ మస్క్ చెప్తున్నాడు కదా, ఈ భూమి ఎప్పటికైనా నాశనం అయిపోయేది, మనం ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ ఆఫ్ ఒక మంచి గ్రహాన్ని మనం వెతుక్కోవాలి. అందుకే నేను వెతుక్కున్నాను కాబట్టి నేను శాటిలైటిక్ ఫ్యూచర్స్ అన్ని రెడీ చేస్తున్నాను. ఎవరన్నా రండి అంటే ఇంత జ్ఞానం ఉంది మన దగ్గర, ఎవరు వస్తారు మనల్ని అపాయం కలిగించడానికి అనుకుంటున్నారా? మనుషులకు నివాస యోగ్యమైనది ఏంటి? ఇది చెప్పే గ్రంథం చూపించండి. మీ చేతిలోకి వచ్చిన ఈ గ్రంథం మీకు చులకన, తీసి చదవరు. చదివినా దాని గురించి అవగాహన ఉండదు. ఉన్న వాళ్ళ మీరు ఒప్పుకోరు. మీలో ఉన్న అహం అది. మాకేం ప్రాబ్లం లేదు. సాక్షాత్తమై బైబిల్ ఏమనిందో తెలుసా? సకల జనుల సాక్షాత్తమై నేను ఉన్నాను, నా తరపున ఒకళ్ళు ఉన్నారన్నందుకైనా నువ్వు ఉండాలి. అందుకే అంటున్నాడు, వారి వల్లే వ్యభిచరించక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున 23,000 మంది ఒక్క దినంలో చచ్చారు. అందుకే నేను కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి, 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మీ భాషలో నోరు మూసుకొని ఉండండి. చాలా రఫ్గా ఉంది కదా లాంగ్వేజ్. ఆయన ఎలా చెప్తున్నాడు? మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. ఉంటేనే ఆయన మాట ఏంటో అర్థం అవుతుంది. 7 గంటలకు వచ్చాం, 1 గంట కూర్చోబెట్టారు. పాటలు ముందు పాడుకోండి. మీరు వచ్చిన తర్వాత ప్రసంగికులు వస్తారా? ప్రసంగికులు వచ్చిన తర్వాత శ్రోతలు వస్తారండి. మీకు ఎన్ని గంటలకి ఇక్కడ? 7 గంటలకి. ఒక మిమ్మల్ని ప్యాంపర్ చేసే విధంగా అయితే కుదరదు. వాక్యం ఎలా ఉందో అలా నడుచుకునే వాళ్ళకే పరలోకం. అందుకని అంటున్నాడు, యెహోవా ఎదుట మౌనంగా ఉండండి, ఆయన కొరకు. ఎలా కనిపెట్టుకుంటారు? తప్పెట్లు కొట్టి పిలిచా? మీ గాత్ర సౌందర్యాన్ని ఆయన ఎదుట ప్రదర్శించా? లేకపోతే మీ భక్తి భావానంతా ఆయన విన్నవించుకునే విధానంలో మీ టాలెంట్ అంతా చూపా? చదవండి ఏమన్నాడు? మౌనముగా మళ్ళీ రిపీటెడ్ గా చదవండి. కంగారు పడకండి. వాక్యం అప్పుడు అస్సలు కంగారు పడకూడదు. చూడండి మళ్ళీ, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు. ఆయన ఎవరు మరి? ఆయన కొరకు కనిపెట్టుకోవడానికి కదా నువ్వు మందిరానికి రావాలి. నీ భక్తిని చూపించడానికి అయితే ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏముండింది? ఆయన కొరకు కనిపెట్టుకోవడానికి రావాలి. ఎందుకంటే ఈ లోక మాలిన్యం అంటుకుంటది. అంటుకునేది మాలిన్యం అంటేనే జిడ్డు. ఈ జిడ్డును వదిలించుకోవడం నీ సబ్బుతో అవ్వదు. నీ సబ్బు అంటే నీ నీతితో, నీ స్వనీతితో అక్కనే అవ్వదు. కానీ నువ్వు వస్తూ చేస్తున్నది ఏంటంటే ఇక్కడికి వచ్చి నీ సొంత నీతితో కడిగేసుకుని నేను భక్తుడిని భక్తురాలను చూపించుకొని నలగటం రావట్లా, కరగటం రావట్లా, విధేయత రావట్లా, ఏమి రావట్లా. జస్ట్ వేషధారణ మీరంతా. అందుకే మీలో భయం లేదు. దేవుడు పని అంటే పరిగెత్తుకుని రానే వాళ్ళు లేరు. వచ్చి చేస్తామనే వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉన్నారు. అందుకే వాక్యం మీలో పని చేయటంలా, అందుకే సమాధానం ఉండట్లా, అందుకే కొట్లాడు. మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు? మీలో దురాశ మించినది.
ఏదో జాబ్ కావాలి మీకు మించింది, అది మీకు కూడా తెలియదు తెలుసా? అయినా పోరాడుతున్నారు. మీకు ఏం కావాలో మీకు తెలియకుండా పోరాడుతున్నారు. అందుకే మీలో యుద్ధాలు. అందుకనే ఒక మాట చూపిస్తాను. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనే 9వ వచనం చూడండి. 9వ వచనం, మనము ప్రభువును శోధింపక, ఏమంటుందండి బైబిల్లో? ఎవరు శోధిస్తున్నారంట? మనం. ఎంత గొప్పవాళ్ళమో చూడండి. 23,000 మంది విగ్రహం పెట్టుకున్నారని కాదు చచ్చింది. తినటం వల్ల, తాగటం వల్ల, లేచి ఆడటం వల్ల. మీరు చేస్తుంది ఇక్కడ అదే. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించడం వల్ల చచ్చారా? సర్పాన్ని చూపించి మరి మీరు నన్ను శోధించారు గనక మీరు సర్పం వల్ల చేస్తారన్నారు. ఇంకొక మాట 10వ వచనం, మీరు సనగకండి, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టండి. సనుగుళ్ళొద్దు. సనగొద్దు. సనిగినా కూడా చస్తావా? సనిగినందుకు వారిలో కొందరు సంహారకుడు అంటే చంపేవాడు వచ్చాడు. ఎందుకు వచ్చావు? ప్రజెంట్ ఎవరు వేసుకోమన్నారు? నేను వచ్చి వెళ్ళిపో అన్నారంటే నీకు చెప్పిన వాళ్ళు కూడా దొంగలే. వచ్చి విని సరి చేసుకో అన్న వాళ్ళే నిజమైన వాళ్ళు, నిన్ను దేవుని దగ్గరికి చేర్చేవాళ్ళు. నువ్వు వచ్చింది నీకే ఉపయోగపడటం లేదంటే, నువ్వు రావటం వల్ల నీకే ప్రయోజనం లేదంటే ఎందుకు రావటం? అర్థం చేశారు. తినేయాలి, తాగేయాలి, ఆమె వెళ్ళిపోవాలి. ఏంటి? ఈ రోజు నేను రియలైజ్ అయ్యాను వాక్యం ద్వారా. ఎవరన్నా సాక్ష్యం ఇస్తారేమో అనుకుంటున్నా. దేవుని మాట నీలో పని చేయటం లేదంటే నీ హృదయం ఎంతగా కృంగింది. ఈ రోజు వాక్యం వల్ల నేను గొడవలు పడాలి, ఆ గొడవలు నన్ను ఆపేసింది. వాక్యం వల్ల నన్ను నేను సమాధానపరుచుకున్నానని ఎవరన్నా సాక్ష్యం ఇస్తారా? మీ చొట్ట సాక్ష్యాలు చెప్తారు, మీ చొట్టబడిపోయిన సాక్ష్యాలు. మనకంటే పౌలు గారు ఎంత గొప్ప వ్యక్తి అండి, పాపులలో ప్రధానుడు అని చెప్పేసుకున్నాడు. నువ్వు చెప్తావు ఉంగరం పోయింది, జుట్టు పోయింది, ఉద్యోగం దొరికింది, పిల్లలు జలబెట్టి తగ్గింది. ఇక రావా? మళ్ళీ పోవా? వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఒకసారి జరుగుద్ది, ఒకసారి జరగలేదు. ఈ మాత్రానికి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టడం ఆయనకు అవసరం అంటారా? ఆలోచించండి. అనేక మంది సనిగారు, వారిలో కొందరు సనిగి సంహారుని చేత నశించారు. అంటే ఇంకా నశించారంటే ఇంక మళ్ళీ రిపీట్ లైఫ్ లేదని వాళ్ళకి. మీకు కూడా అంతే. ఈ లోకంలో ఉన్నంత వరకే ఛాన్స్. నీ కాలు గుంటిదవుతున్నా, నీ కన్ను గుంటిదవుతున్నా, నీ చేతులు కదలకపోయినా నిన్ను ఊపిరితో ఉంచాడంటే కారణం తినటానికి కాదు, త్రాగటానికి కాదు, లేచి ఆడటానికి అస్సలే కాదు. ఆయన కొరకు బతికి తీరుతావని. కానీ నీకు రోజు ఇచ్చిన ప్రతిరోజు ఆయన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. ఎంత వరకు అర్థమైందా అండి? ఎంత సహనమో అర్థమైందా? నీ సహనం సకల జనులకి అంటే ఇంట్లో వాళ్ళకే తెలియజేయం మనం. మళ్ళీ మనకు చెప్తాం పాఠాలు. అందుకే అంటున్నాడు, వాళ్ళలో చాలా మంది సనిగారు, అందుకే చనిపోయారు. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాం? 11వ వచనం, ఈ సంగతులన్నీ దృష్టాంతములు, ఎగ్జాంపుల్స్, మాన్యువల్స్. నీకు వాళ్ళు చేస్తే మాకెందుకు నాయన చెప్తున్నావు అంటే, వాళ్ళు చేశారు అంటే అర్థం చేసిన నీకు, చేస్తున్న నీకు ఒక హెచ్చరిక, కడబూర ధ్వని. వాళ్ళు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించింది. ఎందుకయ్యా అంటే యుగాంతములో ఉన్నావు నువ్వు. ఏ అంతం? ఈ యుగమే అంతమైపోయే స్థితిలో ఉన్నప్పుడు
నీ లాలిపాట, నీ యొక్క లాలింపు మాటల యొక్క ప్రార్థన అగరొత్తులు ఆయనకు అక్కర్లేదు. నీకు బుద్ధి కలగాలి. యుగాంతమందున్న నీకు బుద్ధి కలగటానికే వ్రాయబడ్డాయి. అది వద్దంటావేంటి? వాక్యం కదా కావాలి. నీకు బుద్ధి కావాలంటే నీ పాట వల్ల ఏంటి ఉపయోగం చెప్పు? నీ యొక్క మాటల మాధుర్య, ప్రార్థన, ధూపం వల్ల ఏంటి ఉపయోగం? నువ్వు భక్తుడిని నిరూపించుకోవడమా? చెల్లుద్దు ఆయన ఎదుటేది? నేను చెప్తున్నా, మీ మనసుల్లో వాక్యం వర్ధిల్లటం లేదు. అందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ మీకు పౌరుషాన్ని కలిగించదు, సిగ్గు తెప్పించదు, రియలైజేషన్ ఇవ్వదు. 1 సెకండ్ లో ఒక్కసారి ఆయన శ్వాస నిశ్వాసలు కనుక తీసేస్తే మరుక్షణంలోనే నీకంటే ముందు చచ్చిన వాళ్ళు, ఏరా నాలాగా నువ్వెందుకయ్యో, నీవును మా పోటీ వాడి వైద్యవా అని నీకు వెల్కమ్ సాంగ్ పాడతారు చూసావు, అప్పుడు తెలుస్తుంది. అరిచి 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 వేలి చివరనున్న డ్రాప్ ఇది మర్చిపోకండి, ఇది కూడా దొరకదు. ఇక్కడ కృపాకాలంలో యుగాంతమందు బుద్ధి చెప్పడానికి దేవుడు నీకు సదా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు కల్పించి, అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను బాగా ఉంచి, నువ్వు తింటే అరిగి, నువ్వు నడిస్తే శక్తినిచ్చి, నువ్వు కూర్చుంటే ఇంకా హ్యాపీగా ఉంచి, సకల సౌకర్యాలని కష్టం అనుకోకు. ఆయన ఇచ్చిన భిక్ష, ఆయన సెలవు లేకుండా భోజనం చేయడం ఎవరి వల్ల అవుతుందా? నోబడి. ఎర్రవేస్తాం, కాలు ఎగరేస్తాం, నాకంటే ఎవడున్నాడు గొప్ప అంటాం. నేను అనుభవిస్తున్న జీవితం ఎవడు అనుభవించట్లేదు అంటున్నావు. నీకంటే 1000 రెట్లు అనుభవించిన సొలొమోను జీవితం ఏమైందో చెప్పాలి మీరే. ఒకవేళ దేవుణ్ణి కనుక ఎదిగి ఉండి వాక్యానుసారమైన జీవితం మీలో ఉంటే, సొలొమోను మీకంటే బాగా సుఖపడినవాడు. సుఖాన్ని అంచులుగా అనుభవించిన వ్యక్తి సామెతల్లో లబోదిబోమన్నాడు. అందుకు దేవుడు ఒప్పుకొని మరి గ్రంథంలో రాయించాడు. ప్రసంగిలో ఎంత వేస్ట్ లైఫ్ ఉండింది మానవ జీవితం భూమి మీద, వ్యర్థము అని ప్రలాపించింది ఆయన ఆత్మ. ఏ గోడు పట్టలేదు మనిషి. ఎవరికైనా బుద్ధి కలగకపోదని రాయించాడు ప్రసంగి గ్రంథాన్ని. చదివితే నిద్ర వస్తుంది, మనకి బుద్ధి వస్తుందా? చెప్పండి, బుద్ధి వస్తుందా మీకు? ఈ రోజు నేను నా పర్సనల్ గా బైబిల్ రీడింగ్ చదివితే నాతో దేవుని ఆత్మతో నేను మాట్లాడినప్పుడు నాకు టీయరింగ్ వచ్చింది. నేను పశ్చాత్తాపడ్డాను. నేను రియలైజ్ అయిపోయి ఆయనకి ఇంకా మరింత దగ్గరగా చేరుకోదాం అనుకున్నానని ఏ రోజన్నా ఇలా చేశారా? చెప్పండి, ఏ రోజన్నా చేశారా? చెప్పండి. ఎవరో పెడతారు ఒక స్టేటస్, దాన్ని మీకు బాగా టెక్నికల్ గా బాగా హైపర్ కదా, మీరు స్క్రీన్ షాట్ తీస్తారు, మీరు కూడా అదే పెడతారు. ఎంత ఈజీ. వాక్యాన్ని అవలంబించడం ముఖ్యమా, వాక్యాన్ని అలా పెట్టడం ముఖ్యమా? చెప్పండి, మీరు చెప్పండి. యుగాంతమందు బుద్ధి కలగాల వద్దా? చేతులు ఎత్తండి. బుద్ధి కలగాల వద్దా? వద్దు. ఎవరు చేతులు ఎత్తకపోతే ఇప్పుడే ఆపేసి వెళ్ళిపోదాం. బుద్ధి కలగాల యుగాంతమందు? రేజ్ యువర్ హ్యాండ్స్. చేతులు ఎత్తండి. భాష వచ్చు కదా, కావాలి కదా. మరి బుద్ధి కలగడానికి కదా మనం ఉండాలి ఇక్కడ. బుద్ధి నేర్చుకోవడానికి కదా. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నాయి? అరుణ ఎందా, శ్రీనివాస్ గారి ఎందా, సరళ గారి ఎందా, పరో గారి ఎందా? చెప్పండి, ఎవరి యందు ఉన్నాయి? దేవుని వాక్యము క్రీస్తు యందు గుప్తమై ఉన్నాయి. క్రీస్తు ఇప్పుడు ఎలా ఉన్నారు మనకి? వాక్యమై మన చేతిలో ఉన్నారు. అలుసు కదా. దీనికి ఫలితం కంపల్సరిగా ఉంటుంది. బైబుల్ పట్టుకుంటే రావాల్సింది నిద్ర కాదు, వణుకు రావాలి. భయంకరుడైన ఆయన చేతిలో పడితే మనకి ఇంకేముంటది అనుకుంటున్నారు మీరు? అందుకనే ఈ అధ్యాయంలో 41వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు చెప్తున్న మాట మీకు తెలియజేయాలి. 41వ అధ్యాయము యెషయా గ్రంథమే
ఎవరట? దేవుడే స్వయంగా డిక్లేర్ చేస్తున్నాడు. ఈ మాట నేను పరిచర్య మొదటిలో నాకు ఊతమిచ్చింది, నన్ను సపోర్ట్ చేసిన ఈ మాట నిజంగా దేవుడు ఇలా కూడా మాట్లాడతాడా తన భక్తులు అనుకున్న వారితో అని. ఏమన్నాడట? నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక. ఉపేక్షింపక అంటే నువ్వు ఉపేక్షించేస్తావు ఈజీగా మనుషుల్ని. అవసరమైతే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా, నువ్వు భక్తుడు అనిపించుకోవడానికి ఒకలాగా, భక్తుడు కాదు అని ఎన్ని చోట్ల నీ వ్యక్తిగత విషయాలను నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు ఉపేక్షించావు నీకు తెలుసు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన కొరకు బ్రతికే వారిని ఏమంటున్నాడు తెలుసా? నేను ఉపేక్షించను. దేవుడు ఉపేక్షించలేదు అంటే వాళ్ళకి ఎంత పవర్స్ ఇచ్చి ఉంటాడండి. నీకేమో కనీసం పేరుగా పిలిచేస్తావు. నీ ముందే చెడ్డీలు వేసుకొని తిరిగారు కదా, గౌరవం ఇవ్వడం లేదు. ఒక ప్రసంగం చేసే వాళ్ళకి ఒక మంచి చెడు ఉంటుంది, వాళ్ళకి మనకి చెప్తుంది ఒక బుద్ధి వచ్చే విషయాలు అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. మీ ఇష్టమే సిద్ధించును కాక, మీ ఇష్టాలు సిద్ధించాలి. అందుకే అంటున్నాడు, నేను నిన్ను ఉపేక్షింపలేదనియో ఏర్పరచుకుంటున్ననియో. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? యెషయా గారితో. యెషయా గారితో చెప్తే మనకెందుకు రాయించారు? ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా, యు డోంట్ అని. ఇలాంటి వాళ్ళు ఉంటానా, డోంట్ ఫియర్ అని. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియో నేనే నీతో చెప్పి ఉన్నాను. ఏం చెప్పాను నేను? అందరూ నేను నిన్ను ఉపేక్షించలేదంటే ఎవరు ఉపేక్షించారు? మరి లేక నేను ఎవరు ఉపేక్షించారు? మనుషులు. దేవుడు ఎలా ఉపేక్షిస్తాడు? ఏమంటున్నావు? మనల్ని ఉపేక్షించేది మనుషులు. అర్థమైనా? మనల్ని ఎవరైనా పిలిచారు అంటే వాళ్ళలో ఎక్కువ శాతం మంది యోధాలు ఉంటారు. యోధా ఏం చేశాడు? జబ్బు సంచి పక్కనే పెట్టుకుని అప్పగించేశాడు. పవిత్రమైన ముద్దెట్టేశాడంట. ఎవరో తెలియదు, అందరూ ఒకటే పోలికలో ఉన్నారు. ఎవరిని పట్టుకుంటే నేను ఎవరినైతే వెళ్ళి ముద్దెట్టుకుంటానో అతడే చేసుకుంటాను. తక్కువను పట్టుకున్నారు, అప్పగించేశారు. అందుకే అంటున్నాడు, నిన్ను ఉపేక్షింపక అనే మాట దగ్గర ఎవరు ఉపేక్షించారు నాయన? నువ్వు ఉపేక్షించలేదంటే మనుషులు ఉపేక్షించేస్తారు. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాననియో, మరి తోడుంటావా నాయన? నేను నీకు తోడై ఉన్నాననియో భయపడకు. ఎవరివ్వగలరండి భరోసాని? ఎవరివ్వగలరు? ఇంతకన్నా గొప్ప కన్న తండ్రిని చూపించండి. ఈ రోజు ఫాదర్స్ డే స్టేటస్ పెట్టుకున్న వాళ్ళంతా భయపడకు, మా ఉపేక్షింపను, నేను ఏర్పాటు చేసుకున్నాను, తోడై ఉన్నాను, నేను నీ దేవుడను. ఎవరు చెప్పారు ఈ మాటలు? మీకేమీ లోకపు ఫాదర్లను చూసి ఏడిపోతుంది, నవ్వుతుంది, కేక్ కట్ చేయాలి, హంగామా చేస్తారు. ఉపయోగం ఏంటో చెప్పాలి మీరే. వాళ్ళకి కనీసం వాళ్ళకి కావాల్సిన నీడ్స్ మీరు ఇవ్వలేనప్పుడు, ఇంత వయసు వచ్చి వాళ్ళ మీదే మీరు ఆధారపడుతున్నప్పుడు, వాళ్ళకి ఏం దొరికితే బాగుంటుంది, ఏమి ఇస్తే బాగుంటుంది అని కనీసపు విఘ్నత లేని మీకు అసలు స్టేటస్ పెట్టుకుని అందుతుందా? మాకు లేదుగా అనొచ్చు కొంతమంది. మీకు అవసరం లేదు తెలుసా? మీకు ఈ విషయం మీకు అవసరం లేదు. అంతకంటే బాగా చూసుకోగల ఫెసిలిటీస్ ఇచ్చి భూమి మీదకి తీసుకొచ్చాడు దేవుడు. మీకు చెవి గలవాడు వినను గాక. నేను నీ దేవుడినై ఉన్నాను నాయన. ఉపేక్షిస్తారు, నువ్వు ఉపేక్షించవు, మనుషులు ఉపేక్షిస్తారుగా. దిగులు పడకు. ఏమన్నాడైనా? దిగులు పడకు, దిగులు వద్దు. ఎందుకంటే మనుషులు ఉపేక్షిస్తే మనకి ఎంత మెంటల్ ఇది ఉంటుందంటే, బయటకు వెళ్ళిపోలకి బయటకు ఎంత మెంటల్ గా మనం డిప్రెషన్కి వెళ్ళిపోతామంటే, అయ్యో ఒక్కడమైపోయామేంటి, చేయలేదేంటి అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దిగులు పడకు, నేనే నిన్ను బలపరుస్తాను. ఏం చేస్తాడంటే ఆయన?
బలపరుస్తాడు. ఎవరు బలపరుస్తాడు? ఎవరు బలపరుస్తాడు? నువ్వు తింటే బలం వస్తుందా? నువ్వు తింటే బలం రాదు. ఆయన బలం ఇస్తే బలపడతావు నువ్వు. నేనే బలమునిస్తుననియు ఆరోగ్యాన్ని ఇస్తాననియు ఖర్జూరపు చెట్టు వలె మువ్వ వేస్తాననియు చదివితే కదా మనకి, చదివిన గుర్తుండకపోవచ్చు కదా. అందుకే నేను నీకు బలపరిచి నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ. నీతి మళ్ళీ ఇక్కడ నీతి అంటే ఏంటో తెలియాలి. నీతి ఆయన వాక్యం. నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటా. డోంట్ ఫియర్. దిగులొద్దు, అస్సలు దిగులు పడకూడదు. నువ్వు ఇంతగా ఎందుకు ప్రిపేర్ చేసావు నాయన అంటే 11వ వచనంలో నీ మీద కోపపడిన వారందరూ ఎందుకు కోపడతారు? ఉపేక్షించిన వీళ్ళకి నువ్వేం చెప్తా ఉంటావు? నీ గొప్పొద్దు, నీ భక్తొద్దు, నీ యొక్క వేషధారణ జీవితం అసలు వద్దు, ఆయన చెప్పింది విను అని చెప్తే ఏమవుతుంది? నువ్వు మంచి భక్తుడివి అని చెప్తే మనకి హ్యాపీగా అనిపిస్తుంది, కానీ నీలో ఈ లోపం ఉందంటే మనం ఓర్చుకోగలమా? అస్సలు భరించు. అందుకే అంటున్నాడు నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి ఏమవుతారు? విస్మయం. వెయిట్ ఫర్ దట్ టైం. చాలా టైం పడుతుంది. అందుకే నువ్వు సహనంగా ఉండు, దిగులు పడకు అని చెప్పింది. అందుకే ముందు దేవుడు ఎలా ప్రిపేర్ చేశాడు చూసారు యెషయా గారిని. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారు, విస్మయం పొందుతారు, నీతో వాదించేవారు మాయమైపోయి ఇదేంటి మాయం అవడం వరకు చాలుగా, మళ్ళీ నశించిపోవడం ఎందుకు? దేవుడు ఎంత గొప్పవాడంటే మాయం అవడం వేరు. మాయమైతే ఎక్కడో చోట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు నశించిపోయారంటే ఇంకెక్కడికి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. సో నీతో కలిగించు వారిని ఎక్కడా వెతుకుతావట, వారిని కనుగొనలేము. వాళ్ళు నీతో యుద్ధం చేసేవారైనా మాయమైపోతారు, అభావుల లగుదురు. అభావులు అంటే ఇక నథింగ్ అన్నట్టు. అది ఇంగ్లీష్ లో అయితే ఇంకా బాగా ఉంటది. నాటి ఫెలో అని లోకల్లో అనటం తెలుసు. అభాలు అంటే నవ్వులు పాలవుతారు అని. అవసరం ఇవన్నీ మనకి. సో నీ దేవుడైన యెహోవానగు నేనే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాడు. భయపడకు, నేను నీకు. ఎవరి సహాయం? దేవుని సహాయం. అస్సలు అవసరం లేదనుకుంటా. అవసరం లేదు నీకు, ఆయన సహాయం లేదు, ఊపిరే లేదు. ఊపిరి ఉంచుకొని నేను నాది, నా వాళ్ళు, నా కొరకు, నేను బతికిందే బతుకు, నా ఇష్టమే, నీ ఇష్టం, నీ ఇష్టం ప్రకారం ఉంటుంది అంటావు. ఏం చేయాలి? అందుకే అంటున్నాడు నేను భయపడకును అని చెప్తున్నాను, నేనే నీకు సహాయం చేస్తానని చెప్పుచు ఏ చేయి పట్టుకుంటున్నాడు ఆయన? కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కుడి చేతిని పట్టుకుంటున్నానంటే రెడీగా ఉండి ఇంకా నేను పట్టుకోను కదా నేను నడిపించేది అని. అందుకని పురుగు వంటి యాకోబుని తీసుకొచ్చాడు ఇక్కడికి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు, మీరు చిన్నవాళ్ళే. కానీ ఏం చెప్తున్నాను తెలుసా? మళ్ళీ చిన్నోళ్ళం కదా నాయన, మాకు ఏ సపోర్ట్ లేదు కదా నాయన, మరి ఎలాగ నాయన అంటే డోంట్ ఫియర్. మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడకండి. నువ్వు ఎంత చెప్పినా జోలు పడినాడు, నిద్రపోయినా నువ్వేం భయపడు. మాకు నువ్వు చెప్పాల్సింది చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క సరౌండింగ్ లో ఉన్న పదార్థంతో కూడిన ప్రతి వస్తువు రేపు వస్తుంది. ఈవెన్ దో డస్ట్ పార్టికల్ అయినా సరే వచ్చి అవునైనా ఆ రోజు గొంతు చించుకొని అరుస్తున్నా, ఉపేక్షించేసిన నీ కొరకు గొంతు చించుకున్న వాళ్ళ మాట వాళ్ళకి జోలపాటైంది. అయితే శిక్ష తప్పదుగా, మీ క్రియలు మీ వెంట వస్తాయి. ఇక నో జడ్జిమెంట్. అందుకే అంటున్నాడు ఓ ఇశ్రాయేలు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, పురుగు వంటి యాకోబు, భయపడకు, నేను నీకు సహాయం
చేస్తాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ యెహోవా ఎవరంటే నా విమోచకుడు. నా విమోచకుడు. ఏంటయ్యా నన్ను విమోచించిందంటే ఈ లోకపరమైన ప్రతి విషయంలో నేను చచ్చిపోయానని చెప్పడమే బాప్తిస్మము. ఆ బాప్తిస్మము యొక్క తీర్మానమే నేను తీసుకుంటున్న ఈ టేబుల్. ఇక చచ్చాను నేను, ఇక బ్రతికేదంతా నీ కొరకే, నీ గురించే. లోకపరమైన ఏ విషయం నన్ను అట్రాక్ట్ చేయటానికి వీలు లేదని నిన్ను గుర్తు చేసుకోవడానికే ఈ బల్లలో చేతులు వేస్తున్నా. నువ్వు నన్ను విమోచించావు. నా విమోచకుడు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. దేవుడు అనుందా? దేవుడే అనుందా? ఏమనుంది? నోటేసి మాట్లాడు. ఇక్కడికి వచ్చి ఏంటి ఉపయోగం అంటున్నా? ఉన్నది చదవండి అక్కడ. దేవుడే, దేవుడే. ఇప్పుడు నన్ను అనుకుంటారు ఒక రోజు మీరు వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా ఈ రోజు ఇలా చెప్పింది కదా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ డేట్ ఏంటి? 21వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరాల క్రితం ఒక మాట, ఒక స్వరం, ఒక ఇంతగా ఉన్న ఒక స్వరం వచ్చి మాకు చెప్పింది. వినలేదేమో, బహుశా వింటే ధన్యులు, వినకపోతే కదా. అంటున్నాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకు, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలునే విమోచించిన వాడు పరిశుద్ధుడైన దేవుడే. టీవీ చూసేటప్పుడు ఆప్సోపాలు వస్తాయి. తింటున్నప్పుడు అమ్మా అయ్యా అంటూ తింటామా? వాక్యం అనేటప్పుడే ఎక్కడ లేని బలహీనత, నిద్రమత్తు వచ్చాక మీరు వినటం లేదని దేవుడే నిద్రమత్తు అనే ఆత్మను మీరు పంపించేశాడంట. తెలుసా ఈ విషయాలన్నీ? తెలియదు. మీరే అవకాశం ఇప్పించుకోరు. మీకు వాక్యం అక్కర్లేదంటే ఇక ఏం చేద్దాం? అందుకే అంటున్నాడు, నిన్ను ఎలా రెడీ చేస్తానంటే ఇంతగా జడేయకుండా, దిగులు పడకుండా, భయపడకుండా నీ కుడి చేతిని పట్టుకున్న నిన్ను నేను ఎలా ప్రిపేర్ చేస్తానో తెలుసా? కక్కులు పెట్టుబడి పదును గల క్రొత్తదైన నురుపిడి మ్రాను ఎలా ఉంటది? ఒక్క కొట్టు కొట్టే గుంట పడాలి, ఒక్కగా ఏటవాలుగా వేస్తే అక్కడ చక్కని ఆకృతి రావాలి. ఎలా చేస్తానో తెలుసా? కక్కులు పెట్టుబడి పదును గల క్రొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఉపేక్షించటం దేవుడే స్వయంగా ఏర్పాటు చేసుకున్న స్వరాలని ఆపేద్దాం ఎవరికుందో చెప్పాలి. ఇంతున్నావు ఆ పైగా నీకు ఫీమేల్ క్యారెక్టరు, ఇవి దమ్ముల గురించి మాట్లాడకండి. నా దమ్ము, నా ధైర్యం, నా తండ్రి అయినా ఉన్నవాడైన యెహోవా, ఆయన ఆ సంధించిన బాణమైన యేసు ప్రభువారి యొక్క మాటని చెప్తున్నాను. ఐ డోంట్ కేర్. అందుకే అంటున్నాడు, నీవేం చేస్తావో తెలుసా? పర్వతాలని నూరుస్తావు. ఎవడైతే ఈ లోకంలో నేను ఎత్తైన పర్వతాన్ని, నాకు మించినాడు లేడు, నాకంటే గొప్పవాడు లేడు అనుకునే వాళ్ళని నూరుస్తావు. పైగా ఏం చేస్తావు? వాటిని పొడి చేస్తావు. దేవుడు నూరిస్తే ఎలా ఉంటది? పొడైపోతారు పర్వతాలు. పైగా పొడి చేయదువు. కొండలు ఎలా అయిపోతాయి తెలుసా? పొట్టు వలె. వాక్యం చెప్పే వాళ్ళతో జాగ్రత్త. అది దేవుడు ఏర్పాటు చేసుకొని ఉపేక్షించలేదు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానన్న వారితో మరింత జాగ్రత్త. ఇస్తే ప్రాణాలు ఇచ్చేస్తారు. ఆ ప్రాణం యొక్క ఖరీదు నిన్ను లెక్కడుగుతుంది. ఆ దేవుడే లెక్కడుగుతాడు. దేవుడే లెక్క అడిగినప్పుడు నీ సమాధానం అసలు ఆఫ్టర్ మనుషులు లెక్కలు అడిగితేనే మనం చెప్పలేము. మరి దేవుడు లెక్క అడిగితే ఎటు పోలేని పరిస్థితి అయితే, ఎక్కడికి వెళ్ళినా ఆయనే ఉంటే, ఏమిటి నువ్వు చేసిన పని ఎక్స్ప్లనేషన్ ఇచ్చి చేరాలి, వేరే మార్గం లేదు అంటే నూర్పిడి దాంతోన నీ ఆటలు. అందుకే అంటున్నాడు, కక్కులు పెట్టుబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మా రానుగా నేను చేస్తానైనా దాంతో నేనేం చేయాలి? పర్వతాలని పిండి చేసి, ఇంకేమన్నాడు? కొండల్ని పొట్టు చేసేస్తాను.
నేను చెబుతున్న మాట ఎలా ఉంటుందంటే కొండలైన పిండవ్వాలి. చాలా మంది లోకంలో ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా, నేను చెప్పానంటే ఇంకా దుమ్ము దులిపినట్టే. ఏంటట? దుమ్ము దులిపినట్ట. దుమ్ము దులిపితే ఉపయోగం ఉండాలిగా. నువ్వు దుమ్ము దులిపితే ఉపయోగం ఉండాలి కదా. మరి ఎందుకు వేషధారణ పెరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా? అందుకే అంటున్నాడు, నీవు వాటిని గాలించగా, ఎవరిని? పర్వతం అనుకున్న వాళ్ళని, నేను కొండ అనుకున్న వాళ్ళని గాలించగా గాలికి వాటిని కొనిపోవడు. మరి అంతే కదా, పొడి చేస్తే పొట్టు అయితే ఏమవుతాయి? గాలివే కదా పోతాయి. గాలికి కొనిపోవడును. సుడిగాలి, ఇంకా ఏమైనా డస్ట్ మిగిలింది అనుకుంటే సుడిగాలి వాటిని చెదరగొట్టు. దేవుడు చెదరగొడితే అసలు ఇక్కడ నేను ఇలా చెప్తుండేనే మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదంటే, ఇది దేవుడు నిన్ను చెదరగొట్టేస్తే నీకు నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా? ఆహారం దొరికిందా? రెస్పిరేషన్ కూడా ఇబ్బంది అవ్వచ్చు. అందుకే కరోనా ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నేనేం చేస్తాను? ఇంత పని చేసిన నేనేం చేస్తాను? కొండని పొట్టు చేసిన నేను, పర్వతాన్ని దుమ్ము దులిపిన నేను నెమ్మది ఉంటుందా నాయన? నో. ఏమవుతుందో తెలుసా? నీవు యెహోవాను బట్టి సంతోషించదు. ఏం చేస్తావు? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనను బట్టి సంతోషించకపోతే ఇక మీరు మీ భక్తి వ్యర్థం. నేను నా దేవుని బట్టి సంతోషించడానికే ఇక్కడికి వచ్చాను. ఆయన చెబితే నోరు మూసుకొని వింటాను. ఎందుకంటే నా మాటల్లో ఏమైనా వేషధారణ ఉండొచ్చు, నా మాటల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, నా మాటలు విషంతో కూడినవి. సో నన్ను బాగు చేసేది ఆయన మాట అని నోరు మూసుకొని ఉంటాం మనం. అందుకే అంటున్నాడు, నీవైతే యెహోవాని బట్టి సంతోషించుదువు. ఇశ్రాయేలు దేవుడు అనుకుంటున్నావు. ఆయన ఇశ్రాయేలుకి దృష్టాంతములుగా పనులు జరిగించిన ఆయన నీకు కూడా దేవుడు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని బట్టి అతిశయం. యెహోవాని బట్టి సంతోషం, పరిశుద్ధ దేవుణ్ణి బట్టి అతిశయం. కొండల్ని పొట్టు చేయి, ఇది నీకు దొరికే సంతోషం. పర్వతాల్ని దుమ్ము దులుపు, ఆయన అంటే నీకు అతిశయం. అందుకే చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? దీన దరిద్రులు. ఏ విధంగా? లోకపరంగా కాదు, వాక్యం అనే నీళ్లు లేని వాళ్ళు దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు. మాకెక్కడ దొరుకుతుంది మోక్షం? మాకు ఎలా పాపానికి పరిహారం జరుగుతుంది? మేము ఎలా రావాలి నిజ దేవుని దగ్గరికి? ఉందా మీకు ఈ ప్రయాస? బల్ల తీసుకున్న అపరాధులు. అందుకే అన్నాడు, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోతుంది. ఎవరిస్తారు నీళ్లు అంటే? యోహాను సువార్త 7వ అధ్యాయము. మళ్ళీ దీనికి వద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక కొనిదే. ఏ విధంగా దప్పిక? ఏ దప్పిక? వేసవకాలంలో దప్పిక. దేవుడు ఎలా ఉంటాడు? దేవుడికి నేను ఇవ్వాల్సింది ఏంటి? దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు? అసలు దేవుడు ఎందుకు ఈ లోకాన్ని ఈ విధంగా సృష్టించాడు? అసలు నేను నాకు తెలియకుండా ఊపిరి తీర్చుకునే విధంగా ఆ మెకానిజం ఎలా వచ్చింది? తింటున్న ఆహారం ఎలా శక్తి అయింది? శక్తితో నేను ఎలా నడుస్తున్న నేను ఏ విధంగా పని చేస్తున్నా నేను ఎలా చూస్తున్న నాకు ఒక రంగే ఎలా కనబడలేదు, ఇన్ని రకాల రంగులు ఎలా కనబడుతున్నాయి, మనుషులు ఎలా ఉన్నారో, ఎట్ ప్రెసెంట్ ఏం చేస్తున్నారో నా కళ్ళు చూసే స్పీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను తింటున్న ఆహారం అయిపోయి బయటికి జీర్ణం అయిపోయి బయటికి పోతుంది కదా. ఇవన్నీ పోయినా నేను ఇంకా బతికే ఉన్నాను. ఇలా
చెప్పుకుంటూ పోతే నీకు ఎన్ని ఇస్తున్నాడో ఆయన, ఎన్ని ఇస్తున్నాడో ఆయన. అందుకే అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పింది కదా, లేఖనము చెప్పింది కదా. లేఖనములు చదవకపోవడం వల్లే పరిసయ్యులు శాస్త్రులు ఆయన మీద పగబట్టి పళ్ళు నూరి కొండ మీద నుండి తోసేద్దాం వీడిని అన్నారు. వీడు తాగుబోతూ వ్యభిచారి మద్యపాని మతి స్థిమితం లేని వాడని సొంత కుటుంబీకులే అనేశారు. లేఖనాలు చదివి తీరాల్సిందే. లేఖనం చదవకపోతే దేవుడు అర్థం కాడు, సరిగదా అపార్థం అవుతాడు. నీ విశ్వాసంలో చేదు వేరొస్తుంది. లేఖనం చదువు. లేఖనములో చెప్పినట్లుగా వాని కడుపులో నుండి ఏమవుతున్నా, నీ కడుపులో నుంచి బూతులు వస్తాయి, నీ కడుపులో నుంచి సరదాగా చెప్పుకునే కబుర్లు వస్తాయి. కానీ నీ ఒక్కొక్క మాటకి ఆయన న్యాయ సింహాసనం ఎదుట మంచిదైనా చెడ్డదైనా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిందే. అందుకే లాస్ట్ లో ఈ కడబోర ధ్వని, బోర మోగుతుంది అంటే సౌండ్ ప్రాబ్లం కాదు, నువ్వు వినాలనే. నీకు త్వరగా టైం గతించిపోతుంది, నువ్వు విని తీరాల్సిందే. అందుకే అంటున్నాడు, కడుపులో నుండి జీవ జల నదులు పారుతాయి. నీకేం పారుతున్నాయి? జీవనదికి ఆనకట్టేద్దామా, లేకపోతే డ్యామ్ కడదామా? ఇవేనా వచ్చేది? ఇవేనా వచ్చేది? నా నీతిని నువ్వు వ్యాపింప చేయాలి అని చెప్పిన ఆయన నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, ఉపేక్షించలేదని ప్రిపేర్ చేశారు యెషయా గారిని. ఎంత బాగా రాశాడు ఆయన. అందుకే అంటున్నాడు 39వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మ. పొందబో ఆత్మ ఏంటో తెలుసా? జీవ జలముల గురించి ప్రచురణ చేయటం. ఇది ఎలా వస్తుంది నాయన? మీకు తెలుసు, చదివిస్తారు కదా, ఓత పదాలు అయిపోయింది కదా. తిని త్రాగి ఏం చేయాలి? ప్రచురణ చేయాలి. మీరేం చేస్తున్నారు? ఆ ధనం అక్కడున్నాడు కదా, కొట్లు కట్టించుకున్నాడు ఉన్నాడు కదా, ఎర్రోడు. ఇంగ్లీష్లో ఏమో తెలుసా? బాస్టర్డ్. అంత భయంకరంగా ఉంది. తెలుగు వాళ్ళు చదువు, ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి. బాస్టర్డ్, నీ ప్రాణం ఇవాళ కావాలని అడుగుతున్నావా? అడుగుతున్నారు, నీ ప్రాణం కావాలి. నువ్వేమంటావు? తిందాం, తాగుదాం, సుఖిద్దాం, తిరిగి లేచి ఆడదాం లాంటివి మనం చేస్తున్నాం. దాన్ని ఎక్కువ కొట్లన్నీ మళ్ళీ కడతా. ఎక్కడ దేవుడి పని కనిపించలేదా? దేవుడు నీకు ఇచ్చిన భిక్ష కనిపించలేదా? దేవుడు ఇచ్చిన కృప, ఆయన ప్రతిదినము తన వాత్సల్యతను, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 38వ వచనంలో ఏమన్నాడు? ప్రతిదినం నీ పట్ల ప్రేమను మార్చేసుకుని ఇవాళ నీకు లేపేయాలి అని రాసుకున్న ఆయన. డే వచ్చేలోపు 12 అవగానే ఇంకా ఉంచుదాం, వీడు మారాలి, ఇతను మారాలి, ఇతను మారాలని దీర్ఘశాంతము. ఎన్ని ఆత్మబలాలు? దానిలో ఒక గుణం ఈ దీర్ఘశాంతం. ఎవరు చూపిస్తున్నారు? ఆయన చూపిస్తున్నాడు. ఎవరు చూపించమన్నాడు? మనల్ని చూపించమన్నాడు. అందుకనే మీరు మళ్ళీ 41కి వచ్చింది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. ఎక్కడ వెళ్ళాం మీరు? 16వ వచనం చూడండి. చదవండి. నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నది. నీళ్లు దొరకక వాళ్ళు నాలుక దప్పిక చేత ఎండిపోతుంది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చెదను. ఎలా ఉత్తరం ఇస్తావు? ఎలా ఉత్తరం ఇస్తావు నాయన? నీవు దీన దరిద్రులను వెతుకుతున్నప్పుడు, నీళ్లు దొరకక నాలుక దప్పిచోత ఎండిపోతున్నప్పుడు నేను ఆన్సర్ అవ్వాలి. అర్థమైందా? ఎలా వస్తాను? నేను డైరెక్ట్ గా వస్తే లోకం అంతా చచ్చుద్ది. కాబట్టి ఉపేక్షించలేదు ఎందుకో తెలుసా? బలం ఇచ్చింది ఎందుకో తెలుసా? కుడి చేయి పట్టుకుంది ఎందుకో తెలుసా? భయపడకు అని ఎందుకు చెప్పానో తెలుసా? నిన్ను నూర్చెడు, నిన్ను నూరుగా ఒక కొనలాగా ఎందుకు చేశానో తెలుసా? పర్వతాలు పగలగొట్టడానికి, కొండల్ని పొట్టులాగా చేయడానికి చేసింది ఎందుకో తెలుసా? మిగతాగా ఉన్న వాళ్ళు
నీవే శరణము అని చొచ్చిన వారికి నా తరపు నుంచి నువ్వు ఆన్సర్ అవ్వాలి. అందుకే నేనేం చెప్తున్నానంటే, యెహోవా అను నేను వారికి రిప్లై చేస్తాను, నీ దాహం తీరుస్తాను. ఏం చెప్పాడండి? ఆ స్త్రీకి ఏం చెప్పాడు? నీళ్లు చేదుకొనడానికి వచ్చిన స్త్రీతో ఏం చెప్పాడు చెప్పండి? నేనిచ్చు నీళ్లు త్రాగితే ఎన్నటికి దప్పిక కొనవు. లేఖనములలో వ్రాయబడిన ప్రకారం చదివాం కదా ఇందాక 7వ అధ్యాయంలో. ఆ లేఖనంలో ఏం రాయబడిందంటే, ఆయన ఇచ్చే వాటర్ వల్ల ఇక మనం దాహం, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించు, ఎంత తిను, ఎంత బాగా ఉండు. అందుకే మనకి సామెత కూడా చెప్తారు, ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా ఇక చాలే అనమాట, ఇక చాలే అనమాట. అలాంటి శరీరం ఈ శరీరం. ఈ శరీరము ప్రకృతి సంబంధమైనది. ఆత్మయందు ఉండి ఆత్మపరంగా నువ్వు ఆలోచిస్తే తప్ప నీకు ఈ మాటలు అర్థం కావు. నీకు ఒక బాధగా ఉంటది. వచ్చినందుకు నీ గురించి నేనే సంతాపం ప్రకటిస్తాను. అందుకని ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. ఎవరైతే దప్పికగా ఉంది నాయన, నీ దాహం, నీవిచ్చే నీళ్ళు మేము త్రాగాలని ఆశపడుతున్నామో, మా నాలుక ఎండిపోతుంది అంటున్నారో, వాళ్ళకి నేనే ఆన్సరు. నేను వాళ్ళని విడిచిపెట్టను. ఎలా విడిచిపెట్టావు? నిన్నందుకే కదా ఏర్పాటు చేసుకున్నాను, నీకందుకు కదా సకల సౌకర్యాలు ఇచ్చింది, నిన్నందుకు కదా ఆరోగ్యాన్ని ఇచ్చింది, నీకందుకు కదా అన్ని ఇచ్చింది. వాళ్ళు ఉపేక్షిస్తారు కదా, నువ్వెందుకు వెనకేస్తావు? భయపడొద్దని చెప్పాను కదా, ఎందుకు భయపడుతున్నావు? నన్నేమన్నా తక్కువ అంచనా వేసుకుంటున్నావా? లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళు గొప్ప అనుకుంటున్నావా? పర్వతం అనుకుంటున్నావా? కొండ అనుకుంటున్నావా? నువ్వు నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నేను ఏర్పాటు చేసుకున్నా. 18వ వచనం నీకేమంటారంటే, జనులు చూచి యెహోవా హస్తమే కార్యమనలట. నువ్వు చెబుతుంటే, ఇక దప్పిక గురించి నువ్వు మాట్లాడుతుంటే, దప్పిక ఏ విధంగా తీరుతుందో, ఈ లోకంలో ఏం తీసుకుంటే తీరుతుందో నీకు చెబితే ఇక నీకు దాహం తీరుతుందన్న విషయాన్ని నీకు తెలియజేస్తే, ఎస్ ఇది ఎగ్జాక్ట్లీ దేవుడి వలనే జరిగింది అని జనులు చెప్పుకొందురుగాక. ఈ కార్యము చేసింది పరిశుద్ధ దేవుడే, దీన్ని కలగజేశాడని తెలుసుకొని నమస్కరించి స్పష్టంగా గ్రహిస్తావు. గ్రహించాలా? స్పష్టంగా అసలు గ్రహింపే లేదు వాక్యం. ఇంకా స్పష్టత ఎక్కడ నుంచి వస్తుంది? నీ డెస్టినీ ఏంటి? నీ డెస్టినీ ఏంటి? ఏమీ లేవు. చూడండి, మీరు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి అడగండి, ఏముండవు. ఒక్కళ్ళు కూడా నేను పరలోకం వెళ్ళాలి అని అన్నారు. అంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది మందిరం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులు పారజేస్తాను. ఆయన చెట్లు లేవంట. చెట్టు లేని చోట ఏముండదు, వాటర్ ఉండదు. చెట్టు ఎక్కడుంటే ఉంది అని అంటే అక్కడ నీటి అడుగు జాడలు ఉన్నాయని అర్థం. అంత బాగా చెప్పింది. నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే పూర్వం ఎక్కడ చెప్పేవాళ్ళు? టెక్నాలజీని తీసుకునే చెప్పాల. అక్కడ దగ్గరలో చెట్లు ఉన్నాయా లేవా అని చూసేవాళ్ళు. అదే చెప్తుంది బైబిల్. చెట్లు లేని మెట్టల మీద నేను వస్తాను, నేను ఎంటర్ అయ్యానంటే నదులే వస్తాయి, నీటి చుక్కలు కాదు, ఎండ మామూలు కాదు. ఎండ మామూలు అంటే నీరే లేక భ్రమపరిచే నీటిలాగా ఉన్న ఒక ఆకారం, మన కళ్ళు చేసే భ్రమ. అందుకని చెట్లు లేని మెట్టల మీద నేను నదులు పారజేస్తాను, లోయల మధ్య ఊటను ఒబ్బక చేస్తాను. జీవ జలము గనక నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం ఇలా ఉంటుంది. లోయల మధ్య ఊటలను ఉబ్బుకుతా ఉంటాయి. నువ్వు ఈ 41వ అధ్యాయాన్ని నన్ను వేరే చోట చెప్పమంటే ఇలా చెప్పలేదు. పరిశుద్ధాత్మ చేసే సహాయం ఎలా ఉంటుందంటే, ఆయన ఉబ్బక చేస్తూ ఉంటారు. ఊటలో నీళ్లు ఎలా చోదుకోవచ్చో జీవ జలాన్ని కనుక మనం ఎక్స్పీరియన్స్ చేస్తే, జీవ జలం అంటే వాక్యాన్ని కనుక మనం ఎక్స్పీరియన్స్ చేస్తే, మళ్ళీ దాన్ని చూపిస్తే ఇంకో గంట అవుతుంది. అందుకనే జీవజలం అనగా నేనిచ్చే నీళ్లు అంటే, నేను మీకేమిస్తున్నానంటే వాక్యాన్ని ఇస్తానని చెప్పాడు దేవుడు. యేసుప్రభువు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకి, నా తర్వాత వారసత్వంగా వచ్చే శాల్వా నీకు, నా తర్వాత మిగిలిన భవనం నీకు, నేను దాచుకున్న ఇదిగో యోధా దగ్గర దాచుకున్న నాణ్యాలు
నిజంగా మందిరానికి వచ్చి నీతిని కోరుకుంటే ఆయన నీకు ఇచ్చేది జీవజలం. ఆ జీవజలం ఉబుకుతూనే ఉంటది. ఎలాంటి వారితోనైనా, పర్వతం అనుకునే వాడితోనైనా నువ్వు చెప్పగలవు, మాట్లాడగలవు, చిత్తు చేయగలవు. నువ్వు అందుకే అధైర్యపడద్దు. అందుకే అంటున్నాడు 20వ వచనంలో, నేనేం చేస్తానో తెలుసా, అరణ్యంలో దేవదారు. అరణ్యంలో ఉండే చెట్లు ఏవో పిచ్చి చెట్లు అనుకుంటాం. అరణ్యంలో దేవదారు వృక్షాన్ని, తుమ్మ చెట్టుని, తుమ్మ చెట్టు ఎక్కడ ఉపయోగించాడు తెలుసా? దేవదారు తుమ్మ ఎక్కడ? మందసం తయారు చేయడానికి ఉపయోగించాడు. ఏంటన్నా నువ్వు అరణ్యంలో చేస్తావా? అరణ్యములో దేవదారు వృక్షాన్ని, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైలం ఇచ్చే వృక్షాలను నాటించేస్తా. అడవిలో తమల వృక్షమును, సరళ వృక్షమును, నేరేడు వృక్షమును. వాటర్ని ప్యూరిఫై చేస్తుంది నేరేడు స్టిక్ తెలుసా? మనం ఏమో వేరే ఖర్చు పెట్టుకుని ఏం చేస్తాం? వాటర్ ప్యూరిఫై. మనం చచ్చిపోకుండా వాటర్ ప్యూరిఫై సంవత్సరానికి మెయింటెనెన్స్ పెట్టలేదు. నేరేడు ఒక కొమ్మ తీసుకెళ్ళి మీ వాటర్లో వేస్తే ప్యూరిఫై చేస్తారు. అంత మెడిసినేటెడ్. ఇలాంటివన్నీ ఎక్కడ వస్తాయంట? ఏంటన్నారా? ఎక్కడ వస్తాయి? అక్కడ ఉండింది కదా, అరణ్యములో. అరణ్యములో. అందుకే ఈ మాటలన్నిటికీ బేస్ ఒకటి ఇచ్చాడు. 21వ వచనం ఖచ్చితంగా చదివి తీరాల్సింది. గొడవ పెట్టుకో. ఏమన్నాడు ఆయన? గొడవపడు, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. ఇంకెందుకు భయం? గొడవ నీ ఉంటే అక్కడ గొడవేనైనా. అందుకే యేసుప్రభు వారు రాగానే ప్రార్థన చేసిన అయ్యగారు ఏమన్నాడు? అమ్మ మరి అమ్మ కడుపులో నుంచి దూసుకుపోతాం మీకు కత్తి, ఎక్కడుంటే అక్కడ గొడవ. ఆయన స్వయంగా ఏం డిక్లరేషన్ ఇచ్చాడు? నేను సమాధానం చేయడానికి వచ్చాను అనుకోకండి, నేను వచ్చిందే అగ్ని వేయడానికి. అర్థమైందా మీకు? యేసుప్రభు కాయలు ఒకవైపే ఇని మీకు ఏమైందంటే దేవుడికి ప్రేమించడం తప్ప ఏమీ రాదనుకుంటున్నారు. ఆయన ఇచ్చిన ఈ గ్రేస్ పీరియడ్, ఈ కృపాకాలంలో మీకు ఇది బాగా తెలిసింది కదా. అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటో తెలుసా? అగ్నిలో మాడి మాడి చస్తాం. పురుగు చచ్చిందేంటి? ఏ పురుగు? ఆత్మ అనే పురుగు చావదు. అందుకే అంటున్నాడు వ్యాజ్యమానుడని యెహోవా అంటున్నాడు. మీ రుజువు చూపించండి. ఎవరికి? ఏ రుజువు చూపించాలి? దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఉపేక్షించలేదు, నిన్ను ఏర్పాటు చేసుకుని మందిరంలో కూర్చోబెట్టింది అబ్బారావు గారు, అరుణ గారు, శ్రీనివాస్ గారు ఎవరు కాదు, నేనే యెహోవానైన నేనే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్నిక్కడ కూర్చోబెట్టాను. నీకు ఈ మాటలు వినపడాలి. వ్యాజ్యమానుడి రుజువు చూపించి ఏం చేస్తున్నావు? తీసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, తింటున్నావు, వెళ్ళిపోతున్నావు, త్రాగుతున్నావు, వెళ్ళిపోతున్నావు. అది చదివించిన నీలో బుద్ధి కలగటం లేదండి. ఈ యుగాంతమందు బుద్ధి కలగటానికి దుష్టాంతంలో నీ కళ్ళెదురుగా మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నా గ్రహింపలేదండి. ఎలా మరి? ఏం చేద్దామని వచ్చావు? లోకంలో లాగా భక్తి చేస్తావా? సరే లోకంలోనే ఉండు, వాళ్ళు మెచ్చుకుంటారు. నువ్వు మందిరానికి వచ్చావు. మందిరం అనగా దేవుని రాజ్యము. ఇక్కడ అంతా కలుసుకొని ఏకత్వం పొంది ఆ ఏకత్వంలో మనం ఒక రుజువు చూపించే వారంగా తయారవ్వాలా లేదా? ఏది నీ రుజువు? నేను పూర్తిగా మారాను నాయన, ఈ లోక సంబంధ బంధుత్వాలు కూడా నేను తుంచుకున్నానని ఏ రోజన్నా చెప్పావా? కొంతమంది బాప్తీసానికే డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అర్ధరాత్రులు తీసుకున్నారు. ఎందుకు తెలుసా? పౌలు గారిని చెరసాలలో వేస్తే ఎప్పుడు ఇమ్మన్నాడు? ఆయన ఇప్పుడు ఇవ్వటానికి ఏమన్నా మీకు ప్రాబ్లమా అని అడిగాడు. తెలుసా మీకు? జైలు అధికారి. ఏ అధికారి? జైలు సూపరింటెండెంట్. మనకేమో మనం షెడ్యూల్ చేస్తాం, బతుకుతామా? సరే తీసుకున్నాపో, ఎలా బతుకుతున్నావు? రుజువుగా. ఏది నీ రుజువు? నేను నిన్ను ఉపేక్షించుకోలేదే, అధైర్యం వద్దన్నానే, నేను ఏర్పాటు చేసుకున్నానన్నానే, నీ కుడి చేయి పట్టుకున్నానన్నానే. ఏది నీవు రుజువు? ఉపేక్షించే వారి మధ్య నేను నిన్ను ఉపేక్షించక ఏర్పాటు చేసుకుంటే నీ రుజువు ఏది? ఇంకా
ఏం పెట్టుకోను, నా తల్లిదండ్రులకి ఏం చేయను, నా పిల్ల జల్లలకి ఏం చేయను అంటున్న నీకు ఇదే చివరి రోజైతే వెర్రివాడ నీ ప్రాణం అడుగుతున్నాడు, ఏం చేస్తావు? అందుకే నిర్ణయం తీసుకో. ఆరాధిస్తావో లేకుంటే ఆయన దగ్గర గోజాడతావో, బల్ల తీసుకుంటున్నప్పుడు నిశ్చయత కలిగి నేను తీసుకుంటున్న బల్ల చేతులు వేస్తున్న నా జీవితం నాకు నేను అపరాధం చేసుకునేలాగా వద్దు నాయనా, నేను నీకు రుజువుగా నిలబడతా, కొండనైనా పెకిలిస్తా, నేను పర్వతానైనా దుమ్ము చేస్తా, కేవలం నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నేను నీ కోసం రెడీ అవుతానని మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకుంటూ మీ జీవితంలో మీకు ఎలా ఉండింది అని మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటూ దేవునికి మీ జీవ ఫలాన్ని అర్పించండి. ప్రార్థన చేస్తాను. తండ్రి, మా జీవితం ఎంత గొప్పదో తెలియజేశారు, ఎవరు మాకు తోడుగా ఉన్నారో తెలియజేశారు. మీరు ఇచ్చిన ధైర్యాలను బట్టి, మీరు ఇచ్చిన ನನ್ನ భరోసాని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కేవలం మనుషులను, పొరుగు లాంటి వాళ్ళు, చిన్నగా ఉన్న వాళ్ళు కానీ భయపడవద్దు అన్నారు కనుక మా కుడి చేయిని పట్టుకొని నడిపిస్తున్న మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా మాటలు మావి కావు, ఈ మాటలు నీవు చెప్పించినవే కనుక మమ్మల్ని మేము మార్చుకుంటాం, మరింతగా మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. మేము ఎలా ఉంటే నీకు ఇష్టమో అలా ఉండటానికి మా సకల విధ ప్రయత్నాలను శక్తి లోపం లేకుండానైనా మేము చేస్తాం తండ్రి. ఇదిగో నిన్ను ఆరాధించడం అంటే నోటితో చెప్పుకోవడం అని నేర్చుకుంటున్నాం. దయతో క్షమించండి. హృదయపూర్వకంగా మాలోనైనా నీ గురించిన ఆలోచన కలిగి గ్రహించగలిగే శక్తితో నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధపరచండి. బలలో చేతులు వేయటము అంటే నీ వాత్సల్యతను మార్చుకున్నావు తండ్రి. ఎంత గొప్ప ప్రేమనైనా ఈ లోకంలో ఎవరు అలాంటి ప్రేమను చూపించలేరు. ఏ చిన్న తేడా వచ్చినా మనుషులమైన మేమే ఇంకొక మనిషిని ఒప్పుకోలేకపోతున్నాం. అది మా ప్రేమ. కానీ మీరైతే డే ఆఫ్టర్ డే మీరు మార్చేసుకొని మా ప్రేమ మాకు జీవ కిరీటాన్ని ఇస్తున్నారు. ఈ సంవత్సరం అనే జీవ కిరీటంలో మేము నీకు రుజువుగా ఉండడానికి మమ్మల్ని ఆయత్తపరుచుకున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యు.